ముందు ఒక వార్త చదివి వినిపిస్తాను. ఇది భూ వివాదంలో బొత్స సందీప్, ఇది ఈనాడు ఇచ్చినటువంటి వార్త 12వ పేజీలో. రికార్డులు ఫోర్జరీ అయ్యాయంటున్న బాధితులు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో తలెత్తిన ఒక భూ వివాదంలో రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడు బొత్స సందీప్ పేరు తెరపైకి వచ్చింది. షాబాద్ మండలం మాచెన్పల్లి సర్వే నెంబర్ 442లోని 31 ఎకరాల భూమికి సంబంధించి ఫోర్జరీ ద్వారా ప్రభుత్వ రికార్డును తారుమారు చేశారంటూ ఈ మహేందర్ అలియాస్ బొప్పి మహేందర్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ భూమి ప్రస్తుత యజమానులు బొత్స సందీప్ ఒకరు కావడం విశేషం. ఇది చూడగానే ఏమనుకుంటాం, వీడేదో కబ్జా చేసేసాడరా, వీడియోనే వాడతారు కదా ఇప్పుడు, అట్లాగైపోతుంది. అయితే ఈ పిటిషన్ మీద బి విజయసేన్ రెడ్డి ఇటీవల విచారణ చేయబడితే పిటిషనర్ తరపు న్యాయవాది ఏం వాదనలు వినిపించారంటే, ఈ భూమి వాళ్ళ ముత్తాత పోచేయదట పేరుతో ఉందని, ఆయన మృతి చెందగా కుమారులు నిరక్షరాస్యతో మ్యుటేషన్ చేయించుకోలేదు. 2018లో రైతు బంధు పథకం డీడీ కూడా పోచే పేరుతోనే వచ్చింది. మ్యుటేషన్ కోసం రెవెన్యూ అధికారులను ఆశ్రయిస్తే సివిల్ కోర్టు నుండి వారసత్వ ధృవీకరణ పత్రం తీసుకురావాలని చెప్పారు. ఈలోగా వారసులు ఒకరు భాగ పరిష్కారం కోసం సివిల్ కోర్టును ఆశ్రయిస్తే సర్వే నెంబర్ 442లోని 15 ఎకరాల భూమి చేగూరు రమేష్ పేరుతో ఉందని తెలిసిందన్నారు. అతడు సయ్యద్ రహీం ఉద్దీన్, సయ్యద్ ఇంతియాజుద్దీన్లకు విక్రయిస్తే వాళ్ళు మరికొందరికి విక్రయించారని పేర్కొన్నారు. అలా కొన్నవారిలో ఎం వెంకట సునీల్, కె కృష్ణస్వామి, బొత్స సందీప్, మహమ్మద్ వహీముద్దీన్ ఉన్నారని వారిని ప్రతివాదులుగా చేసినట్టు చెప్పారు. వాదనమైన న్యాయమూర్తి పోలీసులు వివరణ కోరుతూ విచారణ జూన్ 5కు వాయిదా. ఇక్కడ విశేషం ఏంటంటే, ఎప్పుడో తాత ముత్తాతలు నాడి వాళ్ళు అమ్మేసి ఉంటారు. మనకి ఆ భూమి మా తాత ముత్తాతలదని తెలిసింది. మ్యుటేషన్ అని అడిగితే అంటే ఆ కాగితాలు మన దగ్గర లేనప్పుడు కోర్టు ద్వారా అప్రోచ్ అవ్వడం చేశారు. ఇక్కడ ఎవరో ఒకళ్ళు చేస్తే అది ఇప్పుడున్నటువంటిది ఎవరి చేతిలో ఉందంటే, ఒకళ్ళు కొనుక్కుని ఉన్నారు నలుగురు, అందులో బొత్స సత్యనారాయణ కొడుకు కూడా ఉన్నాడు. వీళ్ళు కొనుక్కున్నారు ఎవరి దగ్గర, వీళ్ళు చెప్పిన పేర్లే ఇంకో ముస్లింల దగ్గర, వాళ్ళు ఇంకొకళ్ళ దగ్గర కొన్నారు. అంటే 3 చేతులు మారింది. ఇందులో బొత్స సందీప్ చేసిన తప్పేంటి అంటే, హెడ్డింగ్ చూడగానే అరే వీళ్ళంతా కబ్జా కౌరులురా అని మనం అనుకోవాలి. మనకి ఇవాళ పేపర్ అంతా చదివే తీరిక, వార్త అంతా చదివే ఓపిక లేదు. వార్త అంతా చదివినా అందులో వక్రీకరణ రాసుకొచ్చేటటువంటి రోజుల్లో నిజం కంటే కూడా అబద్ధాన్ని జనంలోకి తీసుకువెళ్లేందుకు తపన పడుతున్నది ప్రస్తుతం మీడియా లోకం.